చేశారు. ఈ రిజెక్ట్ చేశారన్న విషయాన్ని అల్లు అర్జున్‌కి వీళ్ళు చెప్పలేదా? లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేసారా అసలు? అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు కదా, చెప్పండి. ఇక్కడ రండి, ఇక్కడ రా. నమస్కారం అంటారు మీడియా మిత్రులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేవు. పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఎమ్మటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ ఈ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్, అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఇంకా ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు. ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి సార్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో సార్. ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల వివరణ అని కోరారు. ఈరోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ అయిపోతుంది. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ త్వరితగతిన మీరు సంధ్య థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగానే ఉంది. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం, ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44